స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడడం. కీలక సమావేశం సెయిల్తో విలీనం సహా ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించినట్లుగా వస్తున్న వార్తలు. ఈరోజు వీళ్ళు భవితవ్యం తేలనున్నది. దీని మీద కేంద్ర మంత్రి కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారట. ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఉన్నప్పుడు సూటిగా స్పష్టంగా ప్రైవేటీకరణ లేదు అనే మాట నోట్లో నుంచి వచ్చే వరకు ఇంకా దీనికి ఏం విరుగుడు లేదండి. ఇంకా మిగతావి అంటారా అనేక అటు తిప్పడాలు ఇటు తిప్పడాలు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు, ఈ ప్రహసనం మనం చాలా కాలం చూసాము. దాని క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం కానీ, దాని ఉత్పాదక సామర్థ్యం పెంచడం కానీ, దాని ప్రైవేటీకరణ లేదని ఈ 3 పనులు కేంద్రం చేయలేదు. సో నిన్న కూడా లాఠీ ఛార్జీలు ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఒక విశాఖలోనే కాదు, రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా లాఠీ ఛార్జీ దాకా వెళ్ళారు అంటే ఈ ఆందోళన పెరగకూడదు అనే ఒక ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అన్ని పార్టీలు అందరూ ఒప్పుకుంటారు, కానీ ఎవ్వరు కూడా దాన్ని వచ్చి చెప్పరు ఇక్కడ. కాబట్టి సెయిల్లో విలీనం చేయడానికి కూడా కార్మికులే ఒప్పుకున్నారు. వాస్తవానికి మొదట కొంత రిజర్వేషన్స్ ఉన్నా దానికి అభ్యంతరం ఏముందండి? మీరు ఒకటి సరిగ్గా నడవకపోతే కేంద్రం అధీనంలో తీసుకొని లాభసాటిగా చేయడానికి బదులు దాని మీద కూడా మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? సో మీనమేషాలు లెక్క పెట్టకుండా, సన్నాయి నొక్కులు లేకుండా సూటిగా మేము ప్రైవేటీకరణ చెయ్యబోము అని చెప్పే వరకు దీనిని మనం సందేహించాల్సిందే అండి. ఇప్పుడు కొత్తది ఏమొచ్చింది? ఉద్యోగాల కోత. అవును, 11-12 వేల మందిని ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి తొలగించటము అంటే ఉద్యోగాలు పోతాయి, విఆర్ఎస్ అని రకరకాల పేర్లతో. కాబట్టి అది ఉద్యోగ భద్రతకు సంబంధించి హామీ ఇవ్వాలి. మూడవది ఆస్తులు, ఆ భూములు కానివ్వండి, ఆ రేవు కానివ్వండి, వాళ్లకు అపారమైన ఆస్తులు ఉన్నాయి, వాటికి రక్షణ కల్పించాలి. సో సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే సమస్య నడుస్తుంది. రకరకాలుగా చర్చలు అంటారు, అదంటారు, ఇదంటారు, ప్రస్తుతానికి లేదంటారు. కాబట్టి సమావేశమే కనుక జయప్రదం అయితే ఒక సూటిగా నో ప్రైవేటైజేషన్ అనేటటువంటి హామీ వచ్చే వరకు విశాఖలో కార్మికులు కానీ ఉద్యమం కానీ చల్లరే ప్రసక్తి మాత్రం ఏమీ ఉండదు. ఈ ఆందోళన ఇంకా కొనసాగుతుంది. నెమ్మదిగా మిగతా ప్రభుత్వ రంగాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది విశాఖ ఉక్కును స్ఫూర్తిగా తీసుకుంటే. కాబట్టి లెట్ వి హోప్ నిజంగా శ్రీనివాసరాజు గారు లేకపోతే ఇంకా కుమారస్వామి మేము చేయబోవడం లేదు అని చెప్తే కార్మికులు క్లారిటీ ఇవ్వాలి కదా. దాగుడు మూతలు ఆడకూడదు. కార్మికుల జీవితాలతో దాగుడు మూతలు ఆడటం అన్నది చాలా పొరపాటు. రెండవది సగం ప్రకటనలతో కాలక్షేపం, సన్నాయి నొక్కులతో సందేహాలు పెంచడం మంచిది కాదు. నేను మనం చర్చించడానికి కూడా చాలామంది హర్షించారు మీరు చూస్తే కనుక. ఎందుకంటే ఎంతసేపు ఏవో పార్టీల మధ్య కూడా ఆ వివాదాలు తప్ప అది ఇక్కడ కీలకం. సార్, మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు నందిగామ సురేష్ని ఈరోజు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా ఫైర్గా ఆయన మాట్లాడిన